హలో, ఇప్పుడు నేను సాంబార్ కాస్తున్నా. ఇదిగో ముందు పప్పు కుక్కర్లో ముందే ఉడకబెట్టుకోవాలి మెత్తగా. సాంబార్కి కందిపప్పు ఎంత పొలుగ్గా ఉంటే అసలు బాగోవు, మెత్తగా ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు దీని ప్రాసెస్ కూడా చూపిస్తాను. సాంబార్కి పప్పు అనమాట, 2 గిద్దలు కందిపప్పు. వాటికి కావాల్సినవి ఉల్లిపాయ, పచ్చిమిరకాయలు, మునక్కాయలు, ఒక మునక్కాయ, 2 టమాటాలు, 2 వంకాయలు, 4 బెండకాయలు, ఒక పచ్చిమిరకాయ, ఎండుమిరకాయ. వీటికి సాంబార్కి రుచి ఏంటంటే బెండకాయలే. బెండకాయ వేస్తే జిగురు జిగురుగా వచ్చి సాంబారు చాలా బాగుంటుంది. అది ఇంటి సాంబార్ కాసి చూపిస్తా. కరివేపాకు, చింతపండు ఒక 10 గ్రాములే చింతపండు, తర్వాత కొత్తిమీర లాస్ట్లో చూపిస్తాను. ఇప్పుడు సాంబార్ కాస్తున్నా. ముందు సాంబార్కి పప్పు ఉడకబెట్టుకొని కుక్కర్లో ఆడబెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు తిరమాది పెట్టుకొని ఏమేమి వేస్తాను చూస్తా ఉండండి. తిరమాది గింజలు, ఎండుమిరకాయ, తిరమాది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకోవాలి. సాంబార్కి ఇవన్నీ కూరగాయలు వేరే ఉడకబెట్టుకోవాలన్నమాట. పప్పులో వేసుకోకూడదు. పప్పు ముందు ఉడకబెట్టుకొని ఆడబెట్టుకోవాలి. ఇవి వేసుకోవాలి. ఇప్పుడు వీటిలో ఉప్పు వేసుకోవాలి. ముందు పప్పు 2 గిద్దల పప్పు కదా, చింతపండు ఇంటే ఉంటుంది కదా. ఇగురులో అయితే తక్కువ వేసుకోవాలి ఎప్పుడైనా. సాంబార్ కూరగాయలన్నీ ఉడకబెట్టుకోవాలన్నమాట. ముందు చక్కగా మగ్గాలి కాసేపు. ఇందులో పిసుగు పోసుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, పప్పు మెత్తగా ఉండాలి సాంబార్ కల్లా. అప్పుడు సాంబారు చిక్కగా వస్తాయి. పప్పు బద్దలుగా ఉంటే సాంబార్ నీళ్ళుగా ఉంటుంది. అట్ట ఇది చూడండి. చింతపండు పులుసు పోసానా. ఉప్పు కారం అన్నీ ఆ ముక్కల్లోనే వేసేసుకోవాలి మగ్గేటప్పుడు. ఇంకా వీటిలో అవసరం. అవి బాగా కూరగాయలు ఉడకబెట్టుకోవాలన్నమాట. బాగా తిరమాతలో యాగాలి. ఇగో చూడండి. ఇప్పుడు కాసిన వేడి నీళ్ళు కాసి పెట్టుకున్నా. వేడి నీళ్ళు సన్నీళ్ళు అయినా పోసుకోవచ్చు. నేను వేడి నీళ్ళు కాసా కాబట్టి పోసుకుంటున్నా. చూసియో పప్పు ఉడకబెట్టుకుంటే సాంబార్ కల్లా చూడండి. ఇంకా ఈ కాగుతుంటే ఈ పప్పు కూడా శుభ్రంగా కలిసిద్ది. మెత్తగా చిక్కగా వచ్చినాయి చూడండి. సాంబార్ ఇట్లా రావాలి. అది ఏ నీళ్ళు పోసుకుంటే తొందరగా పప్పు కలిసిద్ది. అదే సన్నీళ్ళు పోసుకుంటే కొంచెం పప్పు ఇట్లా తిప్పి కలపాల్సి వచ్చింది. చూడండి. ఇది చూసారా, కూరగాయలు ఇక మగ్గాలన్నమాట బాగా సాంబార్లోకి. ఇందులోకి ఇప్పుడు స్పూను, ఎందులో అయినా స్పూనే. ఇంకెక్కువ వేసారా గోయిందా వాసన వచ్చింది. స్పూనే చాలు. సాంబార్లో అయినా ఇగురు కూరలో అయినా. కూరను బట్టి వేసుకోవాలి. కొంచెం ఎక్కువ కూర అయితే కొంచెం స్పూన్ నిండా వేసుకోవచ్చు. సరే, ఇప్పుడు మంచి వాసన వస్తుంది.
అవన్నీ దినుసులు వేసి కొట్టింది పసుపు అన్నమాట. అందులో కరివేపాకు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, చిన్నుల్లిపాయ, ఉప్పు అన్నీ ఉంటుంది అందులో. అన్నీ వేసి కొడతానన్నమాట నేను. సరే చూడండి, ముక్కలు బాగా మగ్గాలి. ఈ మగ్గినాక కారం వేద్దాం. ఈలోగా అది ఇక్కడ కాగబెడదాం. పప్పు ఇందులో వేసాం కదా, చింతపండు పులుసు పోసాం కదా. ఇప్పుడు ఇది కాగుతూ ఉంటుంది. ఈడ మీద కాగుతూ ఉంటుంది. చింతపండు పులుసు కాగాలి కదా, పచ్చిగా ఉంటుందిగా. అది అవి వేగుతూ ఉంటాయి, ఇవి కాగుతూ ఉంటాయి అన్నమాట. అప్పుడు అవి వేగినాక ఇందులో వేసేస్తాం. అది వేసినాక కొత్తిమీర అన్నీ వేస్తే ఇక సాంబారేనా అన్నమాట. కందిపప్పు బాగా ఉడకాలి, లేకపోతే చిక్కగా వచ్చింది. చూడండి, 2 గిద్దలు కందిపప్పు. కొంచెం కందిపప్పు ఎక్కువ ఉంటేనే సాంబార్ రుచి. ఊరికి గిద్ద పోతే రావు. అది తెక్కట్లాగా ఎసురు కిటకట్లాడినట్టు ఆడాలి. చూడండి, కూరగాయలు ఇట్లా మగ్గాలి. కారం చెంచా నిండా తీసుకున్నా. ఇగురికైతే కొంచెమే చాలు. చూసారా, చెంచా నిండా. ఎక్కువ వేసుకోమాకండి, మంట పుట్టిద్ది కారాలు. ఒక కారాలు తింటే గొంతులో మంట. చూడండి, ఇట్లా మగ్గుతుందా, నూనె కూడా పైకి వచ్చిందాక మగ్గాలి. ఇట్లాగే ఇది కూడా బాగా మగ్గాలి. మగ్గితేనే ఆ సాంబార్ రుచి. సన్న సిమ్లో పెట్టాలన్నమాట. అది ఇప్పుడు కూరగాయలు ఇక్కడ మగ్గుతున్నాయి, ఇక్కడ చారు కాగుతున్నాయి. సరే, బాగా కడిపిల్లు ఆడాలిలే, ఇప్పుడే కాదు. అందులోకి అవి మగ్గుతాయి. అవి ఇందులో వేసుకొని బాగా మరగనిచ్చినాక కొత్తిమీర వేసుకుంటే గుమగుమ మంచి స్మెల్ వచ్చింది సాంబారు. వావ్, చూడండి చక్కగా మగ్గినయా. వంకాయలు, టమాటాలు, బెండకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ అన్నీ మగ్గినాయి. సరే, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఈ పొయ్యి మీద, పెద్ద పొయ్యి కదా, షిఫ్ట్ చేసుకుందాం. ఇవి బాగా మరుగుతాయి. అది ఈ మటుకి ఎసురులాగా, అన్నంలో ఎసురులాగా తికట్లు ఆడాలన్నమాట. చెత్త వాటిల్లో వేసి ఇక బాగా కాగాలి. అప్పుడే ఈ కూడా ఇందులో వేసేస్తా. చూడండి, అప్పుడు మరుగుతాయి. చూడండి, ఇగో చూసారా ఎట్లా తికట్లాడుతున్నాయో. చింతపండు ఈ పప్పు ఇట్లా తికట్లాడాలి. పులుసు, చింతపండు పులుసు బాగా. చూడండి, అట్లా ఉండాలి చారు. ఇప్పుడు ఇవన్నీ వేయించి పెట్టుకునేవన్నీ వేద్దాం. అది ఇక అలా ఏదో పైన చారు పోసి ఇట్లా తిప్పి మళ్ళీ ఇదంతా పోసుకోవాలి. ఎందుకంటే ఇందులో అంతా ఉప్పు, కారం, నూనె ఉంటుంది. చూసారా, అట్టా పోసేసుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం కూడా దీంట్లో ఉండకుండా దాంట్లోకి వెళ్ళిద్ది. చూపిస్తానన్నమాట. ఇగో చూసారా, ఇగో మునక్కాయలు, బెండకాయలు, టమాటాలు, వంకాయలు ఇట్లా
అన్నీ. అంటే ఇప్పుడు దీంట్లో మరగాలి బాగా, ఇంకా ఒక 10 నిమిషాల దాకా చిక్కగా రావాలన్నమాట. ఈ కూరగాయలంతా ఈ చారుకు పట్టాలి, ఉప్పు కారం అవన్నీ పట్టినాక లాస్ట్లో కొత్తిమీర, దించబోయే ముందు కొత్తిమీర వేసుకోవాలి. చూడండి, ఇంకా కూరగాయలన్నీ ఉడకాలి, దీంట్లో బాగా ఉడికినవి కలవాలి కదా, ఈ కూరగాయల రసం అంతా ఈ చారుకు పట్టాలి. అది చూసారా, ఇప్పుడు బాగా మసలాలన్నమాట. ఇది సాంబారు. ఇంకా కొత్తిమీర అన్నీ వేస్తే వచ్చిద్ది ఇంకా చక్కగా. సరే, ఇప్పుడే 2 గిద్దలు కందిపప్పు వేసుకోవాలి. దీనికి కొంచెం పప్పుగా అయితే ఒక గిద్ద అట్టా చాలు. ఈ చారుకు మడికి, సాంబార్కి మడికి కందిపప్పు ఎక్కువే పట్టిద్ది. ఎక్కువ పడితేనే కందిపప్పు చిక్కగా ఉంటేనే రుచి వచ్చిద్ది. ఇంకా కొంచెం బాగా మరిగితే ఇంకా చిక్కదనం రావాలి, కూరగాయలన్నీ ఉడికితే. అది బాగా ఉడకాలి, అట్ట అన్నంలాగా తెకట్లాడాలి, అన్నంలో ఎసురులాగా. అవి చూడండి, సాంబారు చూడండి ఎట్ట తెకట్లాడుతున్నాయో. అది ఇట్లా 10 నిమిషాలు బాగా మరగాలి. వీడియో కోసం ఇంకా ఆగాలి, బాగా మరిగినాక అప్పుడు కొత్తిమీర. సాంబార్ కాసాను కంప్లీట్. మునక్కాయ చూడండి ఎలా ఉడికిందో, కొత్తిమీర వేసా. ఇలా కాసుకోవాలి చక్కగా. అసలు అది గుమగుమ స్మెల్. సరే, కంప్లీట్ అయిందండి సాంబారు. కొత్తిమీర అన్నీ వేసి దించేసా. ఇక చూడండి, ముక్కలు ఏ ముక్కలకు ఆ ముక్కలు, ఏ కూరగాయలకు ఆ కూరగాయలు చక్కగా ఉంటాయి. వేసుకొని తిన్నా అంత రుచిగా ఉండేది. కూరగాయలు వచ్చింది, పప్పు వచ్చింది. సరే, చక్కగా ఎలా ఉందో మీరు కూడా ఇలా కాసుకోండి.